ఏపీ పాలిటిక్స్పై కాస్త అవగాహన ఉన్న పరిచయం అక్కర్లేని పేరు. ఇది వైఎస్ ఫ్యామిలీకి పెట్టని కోట. ఇక్కడి నుంచి ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి తనయుడు ముఖ్యమంత్రులు అయ్యారు. గట్టిగా మాట్లాడుకుంటే వైఎస్ ఫ్యామిలీ పులివెందుల పాలిటిక్స్ మొదలుపెట్టిన తర్వాత మరొకరు గెలిచిన దాఖలాలు లేవు. కానీ సొంత గడ్డ పులివెందులలో ఇప్పుడు జగన్కు అంత సీన్ లేదన్న వాదనలు ఉన్నాయి. తన ఫ్యామిలీ ఓటర్లే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దశాబ్దాలుగా వైఎస్ కుటుంబాన్ని ఆదరించిన వీరాభిమానులు సైతం జగన్కు ముఖం చాటేయడానికి కారణాలేంటి? సీన్ రివర్స్ అవుతోందా? వాజ్ ది స్టోరీ? పులివెందుల ఈ పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. వైఎస్ కుటుంబం రాజకీయంగా పురుడు పోసుకున్న ప్రాంతం. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ పదవులు నిర్వహించిన ఫ్యామిలీ. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఈయన తనయుడు జగన్ విభజిత రాష్ట్రానికి సీఎంగా పనిచేశారు. వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి, తల్లి జయమ్మ కూడా రాజకీయ నేతలుగా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ వివేకానందరెడ్డి, విజయమ్మ, వైఎస్ అవినాష్ రెడ్డి పొలిటికల్ లీడర్లే. అటువంటి కుటుంబం రాజకీయ ప్రాబల్యం క్రమంగా తగ్గుతోంది. ప్రభ మసకబారుతోంది. వారి హవా అంతగా లేదు. ఇక ప్రస్తుతం జగన్ పేరు ఎత్తితేనే పులివెందుల ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఓటు బ్యాంకు కూడా క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. వైఎస్ఆర్ ను అభిమానించిన ప్రజలు జగన్ అంటేనే ముఖం చిట్లించుకుని చీదరించుకునే పరిస్థితి ఉందట. ఒకప్పుడు జగన్ పులివెందులొస్తే అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలు పోటెత్తేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లీడర్లతో పాటు క్యాడర్ పెద్దగా రావడం లేదు. జగన్ అనుసరిస్తున్న వైఖరే అందుకు కారణం. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్ పలుసార్లు పులివెందులు వచ్చారు. గతంలో కొద్దో గొప్ప కార్యకర్తలు వస్తే ప్రస్తుతం పలుచగా కనిపిస్తున్నారు. ఫిబ్రవరిలో సొంత గడ్డలో పర్యటించిన జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల మధ్యలో మనం చెరగని ముద్ర వేశాం. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందించాం. విపక్షంగా ప్రజాపక్షమే ఏకైక అజెండాగా పనిచేద్దాం. ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రజల హృదయాల్ని గెలుచుకుందామని ఉపన్యాసం దంచారు. అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే అనే విషయాన్ని గుర్తెరిగి పార్టీ నేతలంతా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు పులివెందుల ప్రజలు, పార్టీ కార్యకర్తలే జగన్ వైఖరిని తప్పుపడుతున్నారు. ఎన్నికల్లో గెలిపించి తమ ప్రతినిధిగా అసెంబ్లీకి పంపిస్తే శాసనసభ సమావేశాలకు డుమ్మా కొట్టడం ఏంటని సొంత అడ్డాలోనే జగన్ను ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకొస్తానని చిన్నపిల్లాళ్లా మారం చేయడాన్ని తప్పుపడుతున్నారు. అపోజిషన్ లీడర్ సీను లేనప్పుడు ఎందుకు ఇస్తారన్న నాలెడ్జ్ కూడా లేకుండా వివరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవాన్ని తెలుసుకోకుండా తాను పట్టిన కుందేలకు 3 కాళ్లు అన్నట్టుగా ప్రవర్తించడం ఏంటన్నది క్వశ్చన్. తమ ప్రాంత ప్రజా సమస్యలని సభలో ప్రస్తావించి పరిష్కారం అయ్యేలా చూస్తారని గెలిపిస్తే అసెంబ్లీ సమావేశాలకు ఎగనాం పెట్టి పులివెందుల ప్రజలకు పంగనామాలు పెడుతున్నారని సెటైర్లు వేస్తున్నారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టి బెంగళూరు, పులివెందుల, అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతూ ఉండడంతో తమ ప్రాబ్లమ్స్ ని ఎవరు సాల్వ్ చేస్తారని జగన్ ను తన సొంత జనం నిలదీస్తున్నారు. అసెంబ్లీకి వెళ్లడానికి ప్రతిపక్ష హోదా కావాలని భీష్మించు కూర్చున్నావు. మీకు ఆ హోదా వచ్చేది లేదు. మీరు శాసనసభకు వెళ్లేది లేదు. మా సమస్యలు పరిష్కరించేది లేదు. మీరు మారరు, మీ తీరు మారదు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తామే మారాలని భావిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఏళ్ల తరబడి వైఎస్ కుటుంబం చుట్టూ తిరిగామని, ఇప్పుడు టీడీపీ నేతల దగ్గరకు ఎలా పోగలమని కొందరు పులివెందుల వాసులు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఇక జగన్తో ఉంటే లాభం లేదని టీడీపీ నేతల్ని కలిసి సహకారం కోరుతున్నారు. పులివెందులకు చెందిన కొందరు వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్లు తెలుగుదేశం నేత బీటెక్ రవి సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ఇక హత్య రాజకీయాలు, తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో ఆస్తి వివాదాలు, ఇలా పలు అంశాల్ని పులివెందుల ప్రజలు ప్రస్తావిస్తున్నారు. చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని చంపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులకు సపోర్ట్ చేయడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సాక్షుల వరుస మరణాలపైన జగన్ సొంతగడ్డ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా కుట్ర అంటూ లోపల చర్చించుకుంటున్నారు. ఎలాంటి నేతను గెలిపించుకున్నాంరా బాబు అంటూ తల బాదుకుంటున్నారని టాక్. పులివెందులలో జగన్ పరిస్థితికి ఇవన్నీ అద్దం పడుతున్నాయి. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.